ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో మా గ్రామీణ ప్రజలకు, గ్రామ పంచాయతీలకు జరుగుతున్నటువంటి అన్యాయానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముందు అన్ని జిల్లాల్లో కూడా ధర్నాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజున ఇక్కడ అనంతపురం జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయటం జరుగుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం, ఈ రాష్ట్రంలో ఉన్న 12,918 గ్రామ పంచాయతీల్లో నివసిస్తున్న 3,50,00,000 మంది గ్రామీణ ప్రజానికానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీరని అన్యాయం చేయటం జరుగుతుంది. గ్రామీణ ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం ద్రోహం చేస్తుంది. గ్రామీణ ప్రజలకు కావలసినటువంటి సౌకర్యాలు సమకూర్చడానికి ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ₹1 ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు, ఆర్థిక సంఘం నిధులు 8,629 కోట్లు, అలాగే ఉపాధి హామీ పథకం నిధులు 36,000 కోట్లు, అలాగే జల్ జీవన్ మిషన్ కానివ్వండి, ఆర్ఆర్ఎం కానివ్వండి, ఇలా వివిధ పథకాల కింద ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు పంపించినటువంటి సుమారు 50,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి వేయడం జరిగింది. ఆయన మా సర్పంచులు చెప్పకుండా, తీర్మానాలు లేకుండా పంచాయతీ అకౌంట్ల నుంచి రాత్రికి రాత్రే ఈ నిధుల్ని దొంగిలించి వేయటం జరిగింది. దీనివల్ల గ్రామాల్లో గ్రామీణాభివృద్ధి ఆగిపోయింది. గ్రామీణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మరి ముఖ్యమంత్రి గారేమో గ్రామ స్వరాజ్యం సాధించేశాను, మహాత్మా గాంధీ కళలన్నీ కూడా నెరవేర్చానని. గ్రామీణ ప్రజలకు తగిన సౌకర్యాలు కల్పించకుండా, గ్రామీణ ఉత్పత్తులకి మద్దతు ధర ఇవ్వకుండా, గ్రామీణులకు ఉపాధి కల్పించకుండా ఏ రకంగా మహాత్మా గాంధీ కళలుగన్నా గ్రామ స్వరాజ్యాన్ని సాధించామో ముఖ్యమంత్రి గారే చెప్పాలి. ఈ రకమైనటువంటి అసత్యాలు చెప్పి ప్రజల్ని మాయ చేయాలని చెప్పి చేయటం జరుగుతుంది. ఈ రోజున ముఖ్యమంత్రి గారి చర్యలతో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. సర్పంచులు, ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాల కింద మారిపోవటం జరిగింది. మా సర్పంచుల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాడు ఆయన. మా ఎంపీటీసీల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీయటం జరిగింది. మేము ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గత 3 సంవత్సరాలుగా గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు అనేక ఉద్యమాలు, ఆందోళన, పోరాటాలు చేశాం. ఇక మేము విసిగిపోయాం, అలసిపోయాం, విరక్తి చెందాం. అందుకని చెప్పే ముఖ్యమంత్రి గారిని ఓడించమని చెప్పి ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని ఓడించితేనే మన సర్పంచులకు మనుగడ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించితేనే మన గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీని ఓడించితేనే మన గ్రామాలు బాగుపడతాయి అనేటటువంటి నినాదంతో పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలకు, తెలుగుదేశం, జనసేన, సిపిఐ, సిపిఎం, బీజేపీ, చివరికి అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరం కూడా ఈ ముఖ్యమంత్రిని ఓడించడానికి రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఎవళ్ళైతే మన పంచాయతీలకు మేలు చేస్తారో, మన సర్పంచులకు న్యాయం చేస్తారో, మన గ్రామీణ ప్రజలకు కావలసిన మౌలిక సౌకర్యాలు కల్పించుతారో అటువంటి ప్రభుత్వానికి, అటువంటి నాయకుడికి, అటువంటి పార్టీకి ఓటు వేసి వాళ్ళని గెలిపించుకోవాలా.